కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితుల్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిపెడుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి అత్యంత వేగంగా ఆ ప్రతిష్టను కోల్పోతున్నారని అధిష్టాన పెద్దలు భావిస్తున్నారు. రైతులు, విద్యార్థులు, పేద, మధ్యతరగతి ప్రజలు కేంద్రంగా తమ ఎజెండాను రూపొందించిన కాంగ్రెస్ ఆ ఎజెండాను అమలు చేయటంలోనూ, ఆ ఇమేజ్ను కాపాడుకోవటంలోనూ విఫలమవుతున్నట్టు అధిష్టానం పెద్దలు అంచనాకు వచ్చినట్టు ఆ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలు, చర్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయని నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి పనితీరు ప్రతిసారి వివాదాస్పదమవుతోంది. హైడ్రా కూల్చివేతలు, హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వేలం, మూసీ సుందరీకరణ, ఫార్మా కంపెనీల కోసం, ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ వంటి చర్యలు కాంగ్రెస్ ఎజెండాకు విరుద్ధంగా బలప్రయోగంతో అమలు చేస్తున్నారు. ఇది పార్టీ ఓటు బ్యాంకును తీవ్రంగా దెబ్బతీస్తోందని నివేదికలు అందాయి. సామాన్యులకు అండగా ఉండటం, పర్యావరణ పరిరక్షణ, విద్యార్థులు, యువకులతో పాటు రైతులతో మిత్రపూర్వక వైఖరి కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తూ వచ్చిన విధానాలు. రేవంత్ రెడ్డి ఈ మౌలిక విధానాలను దెబ్బతీస్తున్నారని, హెచ్సియు భూముల వేలం వ్యవహారం పార్టీని బాగా బద్నాం చేసిందని కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మేధావులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతగా విజయవంతం కాలేదు. దానికి అప్పులను కారణంగా చూపిస్తున్నారు. కానీ అది ప్రజల్లోకి సమర్థమైన వాదనగా వెళ్లటం లేదు. పైగా కొత్త సమస్యలు కొని తెచ్చి కాంగ్రెస్ పునాదులను బాగా దెబ్బతీస్తోందని హైకమాండ్కు ఎక్కువగా ఫిర్యాదులు వెళ్తున్నాయి. హైడ్రా చర్యలు పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజల్లో, రియల్టర్లలో భయాందోళనలు రేకెత్తించాయి. లగచర్ల ఘటన, ఫ్యూచర్ సిటీ పేరిట జరుగుతున్న భూసేకరణ, మూసీ సుందరీకరణ వంటి చర్యలు ప్రజాపాలన ఇమేజ్ను బాగా దెబ్బతీశాయని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయటంపైనే ఎక్కువగా కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ ఎక్కువగా ఇప్పుడు నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన కొన్ని హామీలనైనా పూర్తి సంతృప్త స్థాయిలో అమలు చేయించేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కాదని మరో నాయకుడిని ఎంచుకునే స్థితిలో ఇప్పుడు పార్టీ లేదని, అందుకే ఆయనను దారిలో పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ పరిస్థితి మారకపోతే కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచించవచ్చని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.